ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పారు పారు నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. మిమ్మల్ని చూడగానే ఇంటి సమస్యలు తీరడానికి దేవుడే దిగొచ్చినట్లు అనిపిస్తుంది. సమస్యలంటున్నావు, వాటికి కారణం ఏంటి? ఇంట్లో ఏది పద్ధతి ప్రకారం జరగకపోవడమే గురుగారు. మీకు ఫోన్లో వివరించింది చాలా తక్కువ, కానీ ఇక్కడ జరుగుతుంది అంతకంటే ఎక్కువ. మీకే అర్థం అవుతుంది. పదండి. నమస్కారం గురుగారు. శుభం భూయాత్. రండి. నమస్కారం గురువుగారు. దీర్ఘ సుమంగళీ భవ. చల్లగా ఉండండి. ఇందుమతి రా. మీరు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. నిజానికి మేమే ఆశ్రమానికొచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాం. ఇంతలో మీరిలా రావడం మా అదృష్టం. ఇంట్లో రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయని నేనే గురువుగారికి ఫోన్ చేశాను. అత్తయ్య గారు, గురువుగారు పాదం మోపితే అయినా ఇంట్లో ప్రశాంతత వస్తుందనిపించింది. మంచి పని చేసావు వీరు. గురువుగారు, వీరు చెప్పినట్టు ఈ ఇంట్లో సిరి సంపదలున్నాయి, కానీ మనశ్శాంతి కరువైంది. పద్ధతి ప్రకారం అన్నీ జరిగినంతకాలం ఏ సమస్యలు ఉండవు. పద్ధతి తప్పితేనే జరగరానివి, అనుకోనివి జరుగుతూ ఉంటాయి. మీకు తెలియందే ఉంది, ఈ ఇంట్లో అన్నీ పద్ధతిగానే జరుగుతున్నాయి, కానీ మనుషుల మనసులే కల్మషం అయిపోయాయి. దేన్ని పద్ధతి అంటున్నావు విజయేంద్ర? ఈ ఇంటి వారసుడు రుద్రప్రతాప్ వివాహం ఏ విధంగా జరిగింది? గురువుగారు, అనుకోని పరిస్థితులు అనుకూలించలేదని పద్ధతి లేకుండా ధర్మానికి విరుద్ధంగా ఏ పనులు చేయకూడదు. చిన్న చీమని కాళ్లతో పొరపాటున తొక్కినా కూడా అది కర్మ కిందకే లెక్క. ఆ కర్మఫలం తీర్చుకోక తప్పదు. అలాంటిది వివాహ ధర్మాన్ని ధిక్కరించి ఒకరితో నిశ్చయమైన వివాహాన్ని మరొకరితో జరిపించటం మంచిది కాదు. నేనిది ఎప్పటినుంచో చెప్తున్నాను గురువుగారు, కానీ నా మాటకు విలువలేదు. రుద్ర పెళ్లి చేసుకున్న పరిస్థితులు వేరు గురువుగారు. మీరన్నట్టు ధర్మం తప్పడం తప్పే, కానీ విధి అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని మార్చలేమని మీరే అంటుంటారు. విధి ప్రకారమే అది జరిగిందనుకొని కొత్త దంపతుల్ని ఆశీర్వదించండి. ప్రమిళ, వెళ్ళి రుద్రని కంగని పిలువమ్మా. అవును, కొత్త దంపతులతో గురువుగారికి పాదపూజ కూడా చేయించాలి. పిలువక్క. వాళ్ళు ఉంటే కదా రావడానికి. స్టాప్ స్టాప్ స్టాప్. గంగా, ఈరోజు చేసింది చాలు. డే బై డే ఇంప్రూవ్మెంట్ బాగుంది. ఇంకా కాన్సంట్రేషన్ అవసరం. చూడు గంగా, నువ్వు ఫస్ట్ గోల్ సెట్ చేసుకో. నీ అచీవ్మెంట్తో నీకే కాదు,
మీ అమ్మా నాన్నకు కూడా గుర్తింపు గౌరవం కలుగుతాయి. అప్పుడు వాళ్ళని ఎవ్వరూ అవమానించరు, ఎంతో గౌరవిస్తారు. ఇది మైండ్లో పెట్టుకో. ఆటోమేటిక్గా నీలో పంతం పట్టుదల పెరుగుతాయి. ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతావు. అలాగే సార్. థ్యాంక్స్ సార్, మీరు నిజంగా చాలా మంచివారు. అవునా? అందుకేనా కాశ్మీర్ అని పేరు పెట్టావు? అది అప్పుడు సార్, మీ గురించి పూర్తిగా తెలియక అలానే దాన్ని. ఇంకా ఎన్ని బిరుదులు ఇచ్చావేంటి నాకు? వద్దులేండి సార్, చెబి మెల్లేస్తారు. చెప్పకపోయినా చెవి మేలేస్తాను. ఏంటి నన్నే క్రేజీ కాశ్మీర్ అంటావా? సారీ. సరే సర్లే, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా, టైం అవుతుంది. ఒక 5 minutes లో రెడీ అవుతాను సార్. గో. సార్ సార్, ఏంటి గంగా? నన్ను బ్యాగ్ లో పెట్టుకున్న చీర కనబడట్లేదు సార్. ఆ చీర ప్లేసింగ్ లో ఈ టవల్ ఉంది. నువ్వే నిద్రమత్తులో చీర అనుకుని టవల్ పెట్టేసి ఉంటావు. బ్రెయిన్లెస్. లేదు సార్, చీరనే పెట్టాను. అయ్యో, ఇప్పుడేం చేయాలి? చేసేదేముంది, అలాగే వెళ్ళాలి. హా? అమ్మో, అమ్మగారు చూసారంటే ఇంకేమైనా ఉందా? మళ్ళీ తిడతారు. ఆ తిట్లు భరించడం నా వల్ల కాదు సార్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అత్తయ్య గారు, బావగారు గంగా గదిలో లేరు. లేకపోవడం ఏంటి? బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్ళారేమో అత్తయ్య గారు. అదేంటి ఇవాళ శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేయించమని అత్తయ్య గారు చెప్పారు కదా, అది మర్చిపోయి బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్ళారా? కుంకుమ పూజ చేయించమని అత్తయ్య గారు చెప్పారు కదా, అది మర్చిపోయి బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్ళారా? లేదు, అన్నయ్య వదిన గుడికే వెళ్ళుంటారు. రాత్రి వదిన నాతో రేపు గుడికి వెళ్ళాలని కూడా చెప్పింది. అయితే కాల్ చేయండి, వెంటనే వచ్చేస్తారు. నేను చేస్తాను. అన్నయ్యకి కాల్ కనెక్ట్ అవ్వట్లేదే. నేను చేస్తానులే వంశీ, నీ కాల్ కలవదులే. ఇంత ఉదయాన్నే షాపులు తీరని చెప్తే నువ్వు వింటావా? అత్తయ్య గారి దగ్గర తిట్లు తినడం తప్పదంటారా? ఆ